హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో తెలుగు టైటన్స్ మెయిన్ రైడర్గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి. నెంబర్ 1, పవన్ కుమార్ షరావత్. పవన్ కుమార్ షరావత్ చాలా టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్. గత కొన్ని సీజన్స్గా బెంగళూరు బుల్స్కి, తెలుగు టైటన్స్కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ సీజన్లో కూడా టీం అంతా బాగా పర్ఫామ్ చేయనప్పటికీ తను ఒక వ్యక్తిగా సూపర్గా పర్ఫామ్ చేశాడు. సో ఈ నేపథ్యంలో పవన్ కుమార్ షరావత్కి మరొక ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. అతని ప్రైస్ ట్యాగ్ కనుక 1.2 crore నుంచి 1.5 crore మధ్యలో ఉంటే కనుక తెలుగు టైటన్స్ అతనిపైన ఎఫ్బిఎం ప్రయోగించి తీసుకోవచ్చు. ఇలా చేసినట్టయితే తెలుగు టైటన్స్కి ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్గా పరిణమించేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. సెకండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ సచిన్ తన్వర్. సచిన్ తన్వర్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రైడర్. గత కొన్ని సీజన్స్గా గుజరాత్ జైంట్స్కి, ఆ తర్వాత పట్నా పైరేట్స్కి మెయిన్ రైడర్గా ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి రైడర్. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఇతన్ని కూడా మెయిన్ రైడర్ స్థానంలో టార్గెట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ భరత్ హుడా. భరత్ హుడా కూడా మంచి టాల్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రైడర్. గత కొన్ని సీజన్స్గా తను బెంగళూరు బుల్స్కి మెయిన్ రైడర్గా ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి రైడర్. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ రైడింగ్ యూనిట్ని లీడ్ చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి రైడర్ కాబట్టి తెలుగు టైటన్స్ ఈ ప్లేయర్ని కూడా టార్గెట్ చేయొచ్చు. ఫోర్త్ ప్లేయర్ టు వాచ్ అవుట్ మణీందర్ సింగ్. మణీందర్ సింగ్ కూడా క్యాపబిలిటీ ఉన్నటువంటి రైడర్, కన్సిస్టెన్సీకి మారుపేరు. ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి వీళ్ళ ఫామ్ ఎక్కడైనా మనకి తగ్గినట్టు కనిపిస్తుంది, కానీ మణీందర్ సింగ్ మాత్రం కన్సిస్టెన్సీగా మారుపేరుగా నిలిచాడు. చాలా కన్సిస్టెంట్గా సీజన్ బై సీజన్ పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో మణీందర్ సింగ్ని కూడా తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తే బాగుంటుంది.